ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అనేది ఒకటి చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి కొన్ని చిన్న చిన్న మెమరీస్ క్యాప్చర్ చేద్దాం. నేను ఎలా ఉండేదాన్ని అప్పట్లో చాలాసార్లు చూశారు మీరు కూడా, నేను కూడా చాలాసార్లు చూశాను. బట్ ఏంటంటే విత్ నా ఎక్స్ప్రెషన్స్తో నేను చూపించే విధంగా నేను ఇట్లా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఉన్నాను అనమాట ప్రతిసారి. అలా కాకుండా నా ఎక్స్ప్రెషన్తో నేను తీద్దాము చూద్దాము మా పాప బ్లాగ్ తీస్తూ ఉంటుంది ఒక చిన్న కోరిక అనమాట నాకు. అందుకే నేను నా ఫొటోస్ పాప ఫొటోస్ మేబీ వాడు ఉండడో లేడో మరి అప్పటికి. సో చూద్దాం ఆల్బంలో ఏమి ఉంటే అవైతే చూపిస్తాను నేను. ఓకేనా? ఆన్లోనే ఉందా అప్పటి నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మా చిన్ని ఫోటో, మా చరిష్మా ఫోటో. ఇది ఏదిమా? దేని గురించి ఇది ప్లానెట్స్ ఎర్త్ ఫ్లాష్ వే ఏంది ఎర్త్ అది బాగా కనస్తుంది ఫోటో. ఆడ ఫ్లాష్ లో కండలేదా? కనస్తుంది. చెప్పు. ప్లానెట్స్ ఎర్త్ గురించి. అవునా? మా చూడు ఇక్కడ ఇది ఉంది కదా, దీని లోపలికి పోయింటే చూడు, దీని లోపలికి పోయింటే ప్లానెట్స్ అన్ని కనిపించినాయమ్మా. సో ఇది వచ్చేసి మొన్న రీసెంట్ గా ఇచ్చింది అనమాట. మొన్న దేనికి మా ఇది ఫేర్వెల్. అట్లా గీకితే దనా 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 దాంట్లో పడుతుంది గీకినేది శబ్దం. ఫేర్వెల్. ఏ ఫేర్వెల్? 10th క్లాస్ ఫేర్వెలా? మీరు కూడా ఫేర్వెల్ చేసుకున్నారా? అయితే మోక్షి, లాస్య, చరిష్మా, ఇంకొకరు ఎవరు? మహిమానా ఈ అమ్మాయి పేరు? ఓకే. సో ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి అక్కడ పైన ఉన్నాయి. విత్ మై ఎక్స్ప్రెషన్స్ మై ఫీలింగ్స్ తో చూపిస్తాను. నిన్ను క్యాప్చర్ చేస్తా. నాకు ఏదైనా ఒక వెలితి ఉందంటే ఇంత ఎత్తు బీరువా ఉండడమే. నిజంగా నువ్వు కూడా కొంచెం పైకి ఎక్కప్పుడు ఈక్వల్ అవుతాం హైట్. రీసెంట్ గానే క్లీన్ చేసినాను, పెద్ద పూజ ఏం లేదనమాట. లైట్ ఉంది. అన్ని ఓపెన్ చేయలేదు, కొన్ని మాత్రమే విత్ మై ఫీలింగ్స్. మా నీ పెళ్లి పత్రిక కూడా చూపిమా. పెళ్లి పత్రిక వద్దు, గిల్లి పత్రిక వద్దులే. ఆడెవరు అనుకున్నావు? నేనే ఆడ స్పేస్ పెన్ నిలవాలి. నువ్వు రాయిపో, తీసుకోమది పో. ఆఫ్ చేసి చెప్తా. కిందికి రా. ఇదే అక్క ఫోటోదే. నువ్వే నేను పక్క పోయి నుంచి చెప్తా. ఇది పెద్దగా ఉంది ఫోటో, దిగి చెప్తా. ఫోటో అయితే దిగి తీసుకోబో అక్క ఫోటో. నేను వీడియో తీయాలా? ఆ కుర్జీలో పో, కుర్జీలో పో. అరు నాకు ముద్దు పెట్టవా? ముద్దొద్దు, నీ మొక్క మధ్యలో కుర్జీలోకి పోరు. నువ్వు పో, ఏం లేదు పో. అరు రావా? యాడికి? మసీద్కి ఇప్పుడే పోతున్నావా? చెప్తానా? ఏం చెప్పాలా? తీయర్మాన్ పని తీయాకు. ఇది వచ్చేసి మా పాప ఎంటికలకి. నాకు చాలా ఇష్టం మా పాప హెయిర్. అప్పుడే ఎంత ఉండే ఉండవు, నువ్వు కూడా ఉండవు. మా పాప హెయిర్ ఎంత ఉండేది అప్పుడు. నాకైతే చాలా ఇష్టం అనమాట మా పాప హెయిర్. భలే ఉన్నాయి ఫొటోస్. మా వెనకాల అజ్జుడు మా చాలా బాగున్నాయి. ఫ్లాష్ పడతా ఉందా పర్లేదా? సరే బాగా కనిపిస్తుందా? లేదంటే ఏమన్నా దగ్గరికి? ఒక్క నిమిషం పడుతుందిలే.
ఇంకా చూపిస్తాను, ఇంకా అలాగే ఉంది, దూరమే ఉంది. ఏడుంది ఫోటో? డాడీని అడిగి తీపిస్తాను. ఇక్కడ మా మామ, మా అత్త, మా గుల్లి చరిష్మా. ఇక్కడ మా అమ్మ, మా నాన్న, చరిష్మా. అంటే ఆపోజిట్ ఉండాలని నేను ఇట్లా పెట్టినాను అనమాట ఫొటోస్. ఇవి ఆల్రెడీ చూపించాను, బట్ నా విత్ మై ఫీలింగ్స్, మై ఎక్స్ప్రెషన్స్ తో చూపించలేదు కదా అందుకే. ఇక్కడ ఉండాలి ఇద్దరు, ఇది ఆయన తరఫు, ఇది నా తరఫు అని కిందే పైన ఉండాలనేసి ఇట్లా పెట్టాను అనమాట నేను. ఇంకా చూపిస్తాను. మా పాప ఫస్ట్ బర్త్డే రోజు మిక్కీ మౌస్ కేక్, 3 కేజీలు అనమాట ఈ కేక్. ఓకేనా, ఇది మా ఆయన వల్ల మామ. రే తీయరు, ఇది ఇలా ఉంటది. పక్క చెప్తా, అన్ని చూపిస్తాను, అన్ని చూపిస్తాను. చూడండి, నేను నా హెయిర్ ఎలా ఉండేటప్పుడు ఇప్పుడంతా. వీళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు చాలా పెద్ద అయిపోయినారు, ఒక్కొక్కరు ఇంటర్ 10th అలా చదువుకుంటున్నారు అనమాట. ఆ పిల్లలందరూ, వాళ్ళందరితో మనకు అనవసరం, అలా చూపించాను అంతే. తన బర్త్డేకి తనే క్లాప్స్ కొట్టుకుంటుంది అనమాట, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనేసి. ఇది నా చైన్, ఇది నా నల్ల పూసల దండ, ఇవి నా కమ్మలు, అప్పట్లో నా కమ్మలు. నువ్వే పో. ఇదిగోండి మిక్కీ మౌస్. ఈ బ్లౌజ్ వచ్చేసి మా అక్క స్టిచ్ చేసింది. దూరం రాదు, ఆఫ్ చేసి చూపించారు కదా. ఇది వచ్చేసి మా అత్త, మా మామ. అప్పుడు శారీ మార్చిందా ఏమో అంతా చూసుకోలేదు. అప్పటికి ఇప్పటికి మా మామకి చాలా డిఫరెంట్ ఉందబ్బా. ఇక్కడ వచ్చేసి బాబు వాళ్ళ జేజీ రీసెంట్గా 3 years అయింది చనిపోయి. December 25th 3 years పూర్తి అయిపోయి, 3 years 2 years కంప్లీట్ అయిపోయి 3 years పడింది అనుకుంటా, ఏమంత జ్ఞాపకం లేదు నాకు. ఈ ఇండ్లు సగంలోనే వెళ్ళిపోయింది మహాతల్లి పాపం. ఇంట్లో చేరినప్పుడు కూడా లేదు ఆమె బతికి. మా అమ్మ, మా అక్క. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను మా అక్కకి. కొంచెం దూరం అవే కాదు, నన్ను కూడా చూపి. ఈడ అవి మా అక్క కొడుకు, ఇప్పుడు 9th class అనమాట వాడు. పిల్లలు చాలా త్వరగా పెద్ద అయిపోతున్నారు, మన దగ్గర మనీనే ఉండట్లేదు. ఇది మా పిల్లది. అప్పుడు నేను ఎంత క్యూట్గా ఉన్నాను. ఇది మా పాపని, ఇది మా నాన్న. నేను తెచ్చి పెట్టుకున్నా. పెద్ద ఆల్బమ్స్ అంటే బాబు పెళ్లిలో చేయించాడు కాబట్టి నేను దాంట్లో మా నాయనని పెట్టలేను. బట్ ఇలాంటి చిన్న ఆల్బంలో అట్లా జరుగు తాతని అట్లా జరుగు ఇలాంటి చిన్న ఆల్బంలో అయినా సరే నాన్నని పెట్టాలనేసి నేను ఇట్లా నాన్నని పెట్టినాను అనమాట. ఎందుకంటే పెద్ద ఆల్బంలో మనం ఏం చేయలేము కదా, చిన్న ఆల్బంలో ఏమైనా చేయగలం. యా తాత అదే ఆఫ్ అయిపోయిందా? ఇది వచ్చేసి చెప్పు ఇది వచ్చేసి నేను నా పెళ్లి చూపులకు ఇది ఇచ్చింది మా అమ్మ ఫోటో. దూరము నేను కనొచ్చునా, అదొక్కటే కనొచ్చింది. నా పెళ్లి చూపులకు ఇది ఇచ్చింది అమ్మ ఫోటో. ఓకేనా, ఇది హారము అక్కది, ఈ లాంగ్ చైను అక్కది, ఆ కమ్మలు చెంపచర్యలు మాటిలు అన్నీ అక్కవి,
జస్ట్ చైన్ ఒక్కటి మా అమ్మది. ఏమైనా సరే ఎన్నైనా సరే అలాగే పెట్టుకున్నారు వాళ్ళు. సో దీన్ని చూసే చేసుకున్నాడు బాబు, నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫోటోనే మా అమ్మ వాళ్ళు పంపించింది, ఈ ఫోటోనే కాబట్టి అలాగే పెట్టాను ఆ ఫోటో. సాగునా ఇదిగోండి, ఇక్కడ కూడా నేనే. అది ఫ్రెష్ ఫేస్, ఇది కొంచెము రెడీ అయినాక 4 గంటలకు అట్లా తీసుంటారు అనమాట, ఆ ఫేస్ అనమాట. నేను ఇంకొకటి చూపిస్తాను. ఇది కూడా నా ఫోటోనే. పెళ్లి చూపులకు ఈ 2 ఫొటోస్ ఇచ్చినారనమాట మా అమ్మ వాళ్ళు. సో ఇక్కడ నేను బ్యాక్ సైడ్ నా డేట్ ఆఫ్ బర్త్, నేను ఏం చదివినాను అదే రాసినాను అనమాట. అంటే నేను 1996లో పుట్టినాను, నేను 10th క్లాస్ చదువుకున్నాను, అదొకటి రాసినాను అనమాట. ఇదిగోండి, ఇది నా పిక్. తిని ఒకటి ఫోటో ప్రొఫైల్గా పెట్టుకుంటా, అది తమ్మేలు పెడతా. చూడండి, అప్ చేసిన వాళ్ళే మొట్టంగా కొంచెం దగ్గర పెట్టుకో, కదిలి ఆకు. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూడండి. చాలా అంటే 100 times తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. నిజమే కదా. నా వరకు మాత్రమే చూసుకుంటున్నాను నేను. అందరూ ఉండాలి నా ఆల్బంలో. అమ్మ తరపు వాళ్ళు ఉండాలి, అక్క పిల్లలు ఉండాలి, వదిన పిల్లలు ఉన్నారు, అందరినీ పెట్టాను ఈ ఆల్బంలో. చిన్న చిన్న ఫొటోస్ అన్నీ. వినయ్ బావాలి తీ పక్కన. ఇది నాకు 4 years. మా అర్మాన్ మైనా ఉన్నప్పుడు ఇది నా ఫోటో. అర్మాన్ వయసు నాది ఇక్కడ 4 ఏళ్ళు నాకు. ఏమో 4 years నాకు ఇక్కడ. అర్మాన్ వయసు. మా ఆయన వాళ్ళవి ఇంత చిన్నప్పటి ఫోటోలు అస్సలు లేవు. వీళ్ళకి అసలు ఐడియా కూడా లేదు, ఫోటోలు తీసుకుందాము పిల్లలు పెట్టుకుందాము జాగ్రత్తగానే, అంత లేదు. మా వదిన వరకు ఏం తీసినారో ఐ డోంట్ నో, బట్ మా ఆయన అయితే లేదు. మా అర్మాన్ చూపి ఎంత క్యూట్గా ఉంది చూడు. ఇవి సీమంతం. ఈ ఒళ్ళో ఉంది కదా చీర, ఆరెంజ్ కలర్ది, అదిగోండి అక్కడ ఆరెంజ్ కలర్ చీర. అది తిప్పు. అసలు నేను ఒక్కసారి కూడా వేర్ చేయలేదు, ఒక్కసారి కూడా కట్టుకోలేదు. మా అక్క నువ్వేలే ఆడ, మా అక్క నువ్వు పెద్ద అయిన వాళ్ళు ఆడ, ఈడ మా అక్క మా అత్త అన్ని ప్రతి చోట మా అత్త ఉంది. మా అక్క ఉంటుంది అనమాట దగ్గరగా. ఎందుకంటే కొంచెం దూరం పెట్టు. ఎందుకు కొట్టాల్సిందే. ఇక్కడ మా అక్క కొడుకు, మా వదిన కొడుకు. ఇది ఇక్కడ నేను. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ. ఈ అమ్మ ఒక్కనాడు నేను కట్టలేదు. ఇప్పటికి 10 years అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్కరోజు నేను ఈ శారీ కట్టలేదనమాట. నిజంగా ప్రామిస్గా కట్టలేదు ఏ ఒక్కరోజు కూడా. ఇది మా ఆయన వాళ్ళ అక్క, ఇక్కడ మా ఆయన వాళ్ళ అక్క ఇక్కడ ఈ ఫోటోలో. ఇది ఈ ఫోటో అనమాట.
ఇక్కడ మా ఆయన వాళ్ళ అక్క, ఓకేనా. ఇక్కడ మా అక్క, అత్త మామ. మీ అత్త మీ మామ మా అత్త వాళ్ళ చెల్లెలు, మా మామ వాళ్ళ అమ్మ, రీసెంట్గా చనిపోయిందని చెప్పినాను కదా అమ్మ. ఇటు సైడ్ మా బంధువులు, మా అక్క వాళ్ళ అత్త, నాకు కూడా అత్తే మేనత్త. ఇది మా ఊరు సైడ్ బంధువులు, ఇక్కడ ఈ ఊర్లో ఉన్న వాళ్ళ బంధువులు అండి. ఏందంటే కర్మ, మనకి ఏది అంత అదృష్టం ఉండదు, ప్రతిదానికి దేనికి అంత అదృష్టం ఉండదు మనకి. సో ఇది స్టార్ట్ చేయగానే వర్షం పడింది. జస్ట్ ఏదో ఫార్మాలిటీకి ఇట్లా ఇట్లా ఊసేటోళ్ళు అందరూ ఇట్లా ఇట్లా పూసుకుంటూ వెళ్ళిపోయినారనమాట. అంత అదృష్టం ఎప్పుడు నేను నోసుకోలేదు, ఏదానికి నోసుకోలేదు నేను అంత అదృష్టం. వెనకాల మందరుంపు. మా అమ్మ, మా పెద్దమ్మ అంటే తోడికోడలు, మా అమ్మ వాళ్ళ తోడికోడలు అట్లా, ఓకేనా. నేనే కనపడుతున్నాను, ఇవి కూడా కనపడుతున్నాయా? ఇద్దరు కనపడతాను. మా అక్క, నేను. మా అక్క చూడండి పెళ్ళికి ఎట్లుందో, ఇప్పుడు చూడండి ఎట్లుందో. మా అక్కను మా అక్కని చాలా మంది అనుకుంటారు, ఏమని అనుకుంటారు, సరే ఆ పిల్ల నల్లగా ఉంది. ఆ పిల్ల నల్లగా లేదు, ఆ పిల్ల సేన్లోకి పోయి నల్లగా అయిపోయింది. కానీ ముందు ఇట్లా ఉండింది ఆ పిల్ల, సేమ్ ఇదే కలర్ ఉండింది. ఆ పిల్ల గిచ్చితే పాలు కడుతున్నాయి ఆ పిల్లకు. ఆ పిల్ల కాడికి నేనే తక్కువ రంగు. సో ఇక్కడ నా గోల్డ్ మీకు బ్రహ్మాండంగా కనపడుతుంది చూడండి. అప్పటికే నాకు గాజులు లేవు. ఇది నా గోల్డ్ అనమాట. ఇది నల్లపూసల దండ, ఇది చైను, ఇది హారము. చాలా మంది అంటా ఉన్నారు, అబ్బా నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏంటంటే ఆయన కదిలిస్తానే ఉండాలి మొబైల్, ఏం బెనిఫిట్ ఏం లేదు. ఈ మధ్యన నేను ఎప్పుడో పెట్టిన నగల వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది అనమాట. 2.9 మిలియన్ ఎంతో వెళ్ళిపోయింది, అంటే ఇంచుమించు 3 లక్షలు ఇప్పుడు రన్ అవుతుంది అనమాట బాగా అది. సో నీకు దొంగలు పడతారులే, మీ ఇంట్లో దొంగలు పడతారులే, అట్లా చూపించుకోవచ్చా నీ గోల్డ్? ఉంటే ఎవరు చూపించరు, లేకపోతేనే చూపిస్తారు. దొంగలు పడితే పడని ఏముంది, పడనీకి నాకు చెప్పాలనిపించింది, బట్ ఇప్పుడు అవకాశం వచ్చింది. దొంగలు పడితే పండివ్వండి, ఏమి. దాట్స్ ఇట్, మై ఫోటో ఆల్బమ్. ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విత్ మై ఫీలింగ్స్, ఓకేనా. మళ్ళీ రేపటి నుంచి కొత్త వ్లాగ్తో మళ్ళీ కంటిన్యూ అవుతాను, మళ్ళీ వస్తాను మీ ముందుకి, ఓకేనా. మళ్ళీ రేపు నుంచి వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేద్దాం. ఇది స్టార్టింగ్. బాయ్ అండి, కామెంట్ చేయండి ఏదైనా, ఓకేనా. బాయ్.